అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ కన్నా ఛానల్. ఈరోజు నేను బినాకూడిలో కూరగాయల మార్కెట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఏమేమి కూరగాయలు దొరుకుతాయి అవన్నీ చూపిస్తాను, పదండి. ఇలా మార్కెట్లోకి ఎంట్రీ అయ్యానో లేదో ఆలుగడ్డలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, గ్రీన్ వెజిటేబుల్స్ అన్నీ కనిపించాయి. నేను ఫస్ట్లోనే తీసుకుందాం అనుకున్నాను, కానీ మార్కెట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అలా మార్కెట్ అంతా ఒక చుట్టేసి తీసుకుందాంలే అనుకున్నాను. నేను వీడియో తీస్తూ మార్కెట్ ఎండింగ్ దాకా వెళ్ళిపోయాను. అప్పటికి మా వారు చాలా కోప్పడుతున్నారు. ఎప్పుడనగా వచ్చాము, ఇప్పటిదాకా నువ్వు కూరగాయలు తీసుకోవట్లేదు. ఎందుకంటే ఆ రోజు వాతావరణం కూడా చాలా బాగాలేదండి. ఈదురుగాలులు, వర్షం పడే సూచనలు ఉండే. అందుకని మా వారు నీ వీడియో ఆపి ఫస్ట్ కూరగాయలు తీసుకొని అంటున్నారు. కానీ మార్కెట్ మాత్రం చాలా బాగుందండి. అన్ని రకాల కూరగాయలు దొరుకుతున్నాయి. ఇక్కడ చూడండి, నేను ఇది ఫస్ట్ చూసి జామకాయ అనుకున్నానండి. ఇది కూడా ఒక రకమైన కూరగాయ అంట. ఇక్కడ చాలా బాగా దొరుకుతుందంట. ఇక్కడ సీ ఫుడ్ కూడా దొరుకుతుందండి. డ్రై ఫిష్ మాత్రం తినే వాళ్ళకు బెస్ట్ అండి. ఒట్టి చేపలు, ఎండు రొయ్యలు, అన్ని రకాల డ్రై ఫిష్ దొరుకుతుందండి. వెల్లుల్లిపాయలు, మిర్చి, టమాటో అన్నీ దొరుకుతున్నాయండి. మార్కెట్ చూడండి ఎంత రష్గా ఉందో. ఇది ఈవినింగ్ టైం కదా, చాలా రష్గా ఉన్నారండి. మునక్కాయలు చూడండి, మన దగ్గర మటుకు ఇక్కడ 10 రూపాయలకు 2, 3 అలా ఇస్తారు కదండి. ఇక్కడ మటుకు కిలో లెక్కన ఇస్తున్నారు, పావు కిలో అలా. చాలా అంటే చాలా బీడుందండి. అన్ని రకాల ఆకుకూరలు కూడా దొరుకుతున్నాయండి. కానీ మనలా కాదండి, అక్కడేమో మనకు గంగవాయిలని, తోటకూర అన్ని రకాలు అలా దొరుకుతాయి కదా. ఇక్కడ అలా కాదు, అన్ని రకాల ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. గ్రీన్ ఆకుకూరలు, చూసారా నేను వర్షం వస్తుందని చెప్పాను, అవి ఎలా బ్లింక్ అవుతుందో. ఇక్కడ చూడండి చిన్న చిన్న పొటాటోస్ ఉన్నాయి. ఈ కేరళ వాళ్ళు ఎక్కువ వాడతారట అండి. ఇక్కడ కూడా ఎక్కువ దొరుకుతాయంట, నేను అడిగితే చెప్తున్నారు. బ్రింజాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. స్వీట్ పొటాటో, సోరకాయలు, టమాటో, అంతటా ఒకే రకమైన కూరగాయలు ఉన్నాయండి. మార్కెట్ మాత్రం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉందండి. ఫుల్ జనాలు. ఆ రోజు మాత్రం వాతావరణం చాలా ఇదిగా ఉండేనండి. సిమ్లా మిర్చి చూడండి. వంకాయలు మాత్రం అన్ని రకాలు ఉన్నాయండి, పొడుగు పొట్టి అన్ని రకాల వంకాయలు ఉన్నాయి. ఆనియన్స్. నేనైతే ఎంత ఫాస్ట్గా చూపిద్దామని వెళ్ళిపోతున్నాను చూడండి. మా వారు నువ్వు చూపించటమేనా, నువ్వు తీసుకునేది ఏమన్నా ఉందా లేదా అంటున్నాడు. ఇక్కడ చూడండి ఆనియన్స్ కుప్పలుగా పెట్టి కూడా అమ్ముతున్నారండి. ఒక్కో కుప్ప వచ్చేసి ఇంత రేట్ అని పెట్టుతారండి. ఇక్కడ చూడండి, ఇది ఏదో రకమైన ఆకుకూర అంటండి, నాకు కూడా తెలియదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆకుకూరలు చూడండి, ఇక్కడైతే మునగాకు, మూలి ఆకు ఇలాంటివి అమ్ముతారండి. మన దగ్గరలాగా తోటకూర, పాలకూర ఇలాంటివి ఉండవు. గంగవాయిల కూర, చుక్కకూర, గోంగూర ఇలాంటివి ఉండవు. నేను చెప్పాను కదండి, ఇది ఫ్రూట్ అనుకున్నాను, ఇది ఒక రకమైన కూరగాయ అంట. ఇక్కడ చూడండి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. మార్కెట్ మాత్రం చాలా పెద్దగా ఉంది. నేను మాత్రం 50% కవర్ చేశానండి, ఎందుకంటే ఆ రోజు అస్సలు వెదర్ బాగాలేకుండే. ఇక్కడ చూడండి, వీటిని సుపారీ అంటారంట అండి. అగైన్ మళ్ళీ ఫ్రూట్స్ అండి, అన్ని రకాల ఫ్రూట్స్ ఫ్రెష్గా దొరుకుతున్నాయి. నేనేం కూరగాయలు తీసుకున్నాను
అవన్నీ లాస్ట్లో ఒక వీడియో తీసి పెడతాను. ఏ రేట్కి వచ్చాయో అవన్నీ వీడియో తీసి పెడతాను. ఇక్కడ నమ్కిన్ కూడా దొరుకుతుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, ఇప్పుడే మార్కెట్ నుంచి వచ్చాము. మార్కెట్కి వెళ్ళి నేను ఏ కూరగాయలు తెచ్చానో చూపిస్తాను. 2 kgs ఆనియన్, 1.5 kg టమాటో. ఆనియన్ వచ్చేసి 2 kgs నాకు 40 రూపీస్ పడ్డాయి. 1.5 kg టమాటో వచ్చేసి 10 రూపీస్. నిజంగా 10 రూపీస్కి 1.5 kg అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, తీసుకున్నాను. ఈ సొరకాయ వచ్చేసి ఓన్లీ 10 రూపీస్. ఇంత పెద్ద సొరకాయ మన దగ్గర రావడం కష్టమే. ఈ బీరకాయ వచ్చేసి 1/2 kg 20 రూపీస్. ఈ సిమ్మిర్చి చూసాను ఎల్లో కలర్, ఇవి 1/4 kg 10 రూపీస్. బీన్స్ వచ్చేసి అవి 1/2 kg 10 రూపీస్. క్యారెట్ 1/2 kg 15 రూపీస్. క్యాబేజ్ చూసారా ఓన్లీ 5 రూపీస్ అండి, ఎంత చీప్గా దొరికిందో. 1/4 కిలో పచ్చిమిర్చి 10 రూపీస్. పాలకూర ఫ్రెష్ ఉందని తీసుకున్నాను 20 రూపీస్. ఇవన్నీ నిజంగా మన దగ్గర అయితే కొంచెం రేట్ ఎక్కువనే ఉంటాయి. ఇప్పుడు ఈ సీజన్లో బినాగుడిలో చాలా తక్కువనే ఉన్నాయి. నాకైతే మరీ టమాటో 1.5 kg 10 రూపీస్ అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, మంచిగా అనిపించింది. అక్కడ మీకు ఎలా ఉన్నాయి రేట్లు ప్లీజ్ కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్ము కన్నా ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ.